హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివాస్ డైరీ. సో ఈ వీడియో స్పెషల్ ఏంటంటే తమ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా, చాలామంది ఇన్స్టాగ్రామ్లోనైతే నేను చూశాను. అర్ధనారీశ్వర్ టెంపుల్ అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. అది ఎక్కడ ఉంది అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. చాలా మంచిగా అనిపించింది వెళ్ళినప్పుడు, మాత్రం అందరూ వెళ్ళాల్సిన ప్లేస్. అండ్ అర్ధనారీశ్వర్ టెంపుల్ చాలా రేర్గా ఉంటుంది. అర్ధనారీశ్వర్ అంటే దేవుడు అందరికీ తెలుసు. సో శివుడు పార్వతి ఇద్దరు కలిసి ఒకే రూపంలో కనిపించే ఒక మూర్తిలాగా కనిపించే ఒక అవతారమే అర్ధనారీశ్వర్ అన్నట్టు. సో చాలా ఇలాంటి ఒక రేర్ టెంపుల్ని హైదరాబాద్లో కట్టారు ఒక ఇద్దరు దంపతులు కలిసి. సో ఆ టెంపుల్ గురించి మీరు తెలుసుకోవాలంటే న్యూస్లో ఎక్కడైనా దొరుకుతుంది. బట్ మనం జనరల్గా వ్లాగ్ చేస్తే ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ ఉందో, నా ఎక్స్పీరియన్స్ నేను ఈ వీడియోలో చూపిస్తామని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి. లొకేషన్ అవన్నీ నేను చెప్తాను. మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఈ వీడియో నేను 1 month ముందే తీశాను, బట్ కొంచెం బిజీ ఉండడం వల్ల పోస్ట్ చేయలేకపోయాను. బట్ ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడండి. వెళ్ళుంటే మాత్రం ఎలా ఉందో, మీకు నచ్చిందా, ఆ టెంపుల్ ఎలా ఉంది అవన్నీ కూడా నాకు ఇక్కడ కామెంట్ చేయండి. సో టేక్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ అర్ధనారీశ్వర్ టెంపుల్. ఇదేనండి అర్ధనారీశ్వర టెంపుల్ యొక్క ఎంట్రన్స్లో బయట పార్కింగ్ ఏరియా. సో కొత్తగా కట్టారు కాబట్టి అన్నీ కొత్తగా ఉన్నాయి. సో చూసారు కదా, ఇది వచ్చేసి మెయిన్ ద్వారము. సో టెంపుల్ మెయిన్ ద్వారం. ఇంకా గేట్ అయితే ఏం పెట్టలేదు, జస్ట్ అలా ఎంటర్ అయిపోవచ్చు. ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే, ఒకవేళ ఎల్బీ నగర్ నాగోల్ సైడ్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు హైటెక్ సిటీ మెట్రో దగ్గర దిగేసి ఆటో కానీ బైక్ బుక్ చేసుకొని వెళ్ళండి. చాలా దగ్గరలో ఉంటుంది, ఒక 2 kilometers దూరం అంతే. లొకేషన్ కూడా ఎగ్జాక్ట్గా చూపిస్తుంది అన్నట్టు. సో టెంపుల్ ఎంట్రీ అవ్వగానే మనకి అమ్మవారు ఇలా ప్రత్యక్షమవుతారు. చూసారు కదా, అది వచ్చేసి మెయిన్ ద్వారము. అక్కడ నుంచి మనం ఇక్కడికి రాగానే అమ్మవారిది విగ్రహం అన్నట్టు చిన్నది. ఇక్కడ టెంపుల్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి యజ్ఞం చేయడానికి ఒక ఏరియా. బాగుంది. చూసారు కదా, ఆ టైంలో కూడా చాలామంది వచ్చారు. అరౌండ్ 6 PM అలా ఉంది. సో ఆ రోజు ఆ గుడి కట్టించిన చైర్మన్ అనుకుంటా చాలా గుడి గురించి, అర్ధనారీశ్వర గురించి మనకి చెప్తున్నారు. సో చాలా మంచిగా చెప్పారు. అవన్నీ వింటుంటే మంచిగా అనిపించింది. సో దాని యొక్క ప్రత్యేకత, ప్రతి ఒక్కరిలో మనిషిలో దేవుడు ఉంటారని చెప్పడం మంచిగా అనిపించింది. సో ఇది వచ్చేసి మెయిన్ అర్ధనారీశ్వర టెంపుల్ అన్నట్టు. సో ఇందులో మనకి రేణుకెళ్ళమ్మ టెంపుల్ కూడా ఉంది అండ్ అర్ధనారీశ్వర టెంపుల్ కూడా 2 ఉన్నాయి. సో పక్కనే రేణుకెళ్ళమ్మ తల్లి టెంపుల్ కూడా ఉన్నది. సో ఫస్ట్ కనిపించేది వచ్చేసి మనకి అర్ధనారీశ్వర్, తర్వాత వచ్చేసి రేణుకెళ్ళమ్మ. ఇవన్నీ ఫొటోస్ అయితే నేను తీశాను. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా, అంటే ఓపెన్ ఏరియాలో ఉంది. బట్ చుట్టూ మొత్తము కార్పొరేట్ ఏరియా. బట్ ఈ టెంపుల్ మధ్యలో ఉండడం చాలా మంచిగా అనిపించింది. మేము కూడా దర్శనం చేసుకున్నాము. చిన్న టెంపులే, బట్ అక్కడ వెళ్ళినప్పుడు ఒక మంచి పీస్ఫుల్ అనిపించింది. సో ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ యూనిక్ టెంపుల్ని మీరు ఖచ్చితంగా వెళ్ళండి. అర్ధనారీశ్వర టెంపుల్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే అక్కడ ఉన్న వాళ్ళని అడగండి, మీకు చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. చూసారు కదా, అది వాళ్ళు కట్టాలి అనుకున్నారు. బట్ దీనికి చాలా ఆదరణ కూడా ఉంది. అంటే వెళ్ళిన వాళ్ళకి చాలా మంచి ఎక్స్పీరియన్స్. కొంచెం డిఫరెంట్గా ఉంది మన తెలంగాణలో ఉండే టెంపుల్స్ కంపేర్ చేస్తే. సో మేము బ్లెస్సింగ్స్ తీసుకొని ఇలా సెల్ఫీ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. బాయ్ బాయ్.